నమస్తే అండి. నమస్తే అండి. అద్భుతమైన ఆంధ్రుల కళల రాజధాని అమరావతి. ఈ అమరావతి రాజధాని నిర్మించడానికి ఇప్పుడు దాదాపు 63,000 కోట్ల పన్నులు కాంట్రాక్ట్లు ఇచ్చేయడం జరిగింది ప్రభుత్వం. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండింగ్ దాదాపు 20,000 కోట్లు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర నుంచి, ప్రపంచ బ్యాంక్ దగ్గర నుంచి ఇప్పించారు. అది ప్రభుత్వం కట్టుకుంటానంది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే. సో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కూడా బయట అప్పులు తీసుకొస్తున్నారు రాజధాని కట్టడానికి. 1,00,000 కోట్లు, దాదాపు 1,00,000 కోట్లతో రాజధాని నిర్మితం అవుతుంది. ఇప్పుడు 63,000 కోట్ల పనులు ప్రారంభం శరవేగంగా జరిగిపోతున్నాయి. అందులో మీకు రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, సీడీ యాక్సెస్ రోడ్స్ కానీ, అలాగే 4 ఐకానిక్ బ్రిడ్జ్లు కానీ, హైదరాబాద్ విజయవాడకి హైవేకి అనుసంధానం చేస్తూ రాజధానికి ఇచ్చే రోడ్లు కానీ, రాజధానిలో ఇన్నర్ రోడ్లు, అది 330 ఫీట్ రోడ్డు ఎక్స్ప్రెస్ హైవే రోడ్స్ కానీ, అలాగే 330 ఫీట్ ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు, వీటన్ని నిర్మాణాలకి పవర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, అండర్ గ్రౌండ్ పవర్ లైన్స్ ఇవన్నీ చేయడానికి 63,000 కోట్ల వర్కులు ఇప్పటికే కాంట్రాక్ట్లు ఇచ్చారు. సో ఈ 63,000 కోట్లలోనే సచివాలయం కానీ, హైకోర్టు కానీ, సెక్రటేరియట్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ శాశ్వత భవనాలని బాబు గారు ఎప్పుడో చెప్పారు. అవును. ఇవన్నీ తాత్కాలిక భవనాలు. ఆ శాశ్వత భవనాలు తయారైపోయినాక ఇప్పుడున్న తాత్కాలిక భవనాలని వేరే అవసరాల కోసం వాడుకుంటామని కూడా ఎప్పుడో చెప్పారు. కానీ వైసీపీ వాళ్ళు వీటిని ఎప్పుడు హేళనగా మాట్లాడుతూ ఇంత డబ్బు తగలేసి మళ్ళీ తాత్కాలిక భవనాలు అంటున్నాడు అని చంద్రబాబు గారిని ట్రోల్ చేసేవాళ్ళు. చంద్రబాబు గారి విజన్ అసలు వీళ్ళకి ఎవరికి అర్థం కాదు. వైసీపీకి అసలు జగన్మోహన్ రెడ్డికి అంత బుర్ర లేదు. ఆయన మోకాళ్ళ దగ్గర చేయబెట్టి చూసుకుంటే అక్కడ ఉండదు ఆయన బుర్ర. ఇక్కడ లేదు నా బుర్ర ఏంటని చెప్పి అరికాల్లో చూసుకోడు. అసలు అరికాల్లో చూసుకుంటాడు. అరికాల్లో కూడా ఆయన బుర్ర కనపడదు, జారిపోయి ఉంటుంది. అరికాల్లో కూడా ఉండదు, అది ఎక్కడో జారి పడిపోయింది. సో ఆయనకి ఎక్కడ అర్థం అవుతుంది? ఆయనకే అర్థం కాంది. ఇక ఆయన బ్యాచ్ జే గ్యాంగ్ ఉన్నారు, అంబటి కానీ, రోజా కానీ, కొడాలి కానీ, బూతుల బ్యాచ్, వాళ్ళకి అర్థం కాదు. మరి వాళ్ళ సైకో బ్యాచ్ జై జగన్ జై జగన్ అని అరుస్తూ ఉంటారు, బూతులు పెట్టి మార్ఫింగ్లు చేసి సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు అర్థమయ్యే ప్రసక్తే లేదు. ఇది చంద్రబాబు గారి విజన్. ఇది రాజధాని ప్లానింగ్. ఇది అసలు రాజధాని కోసం 1,00,000 కోట్ల అప్పులు అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన 15 లక్షల కోట్ల అప్పులు ఆల్రెడీ ఉన్నాయి. ఇవి కాకుండా మనకి ఇంకా ఆంధ్ర పూర్తిగా వెనకబడిన ప్రాంతం కింద అయిపోయింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి విడగొట్టేసినాక. సో మిగతా విశాఖపట్నం కానీ, తిరుపతి కానీ, రాజమండ్రి, కాకినాడ, ఇటు కర్నూలు, వీటన్నిటిని డెవలప్ చేసుకోవటానికి మనకు ఫండ్ కావాలి. ఇది ఎలా చంద్రబాబు గారు ఇవన్నీ నేను చేస్తాను, జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల్ని కూడా నేనే తీరుస్తాను అని ధమ్కీగా చెప్తున్నారు. అసలు ఏ రకంగానూ ఇంత చిన్న అనుమానం కూడా లేకుండా ఏంటి ఆయన ధైర్యం? అసలు ఆయన ఎలా చేద్దాం అనుకుంటున్నారు? రాజధాని ఎలా నిర్మిస్తారు? ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తారు? జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు, ఆయన పెట్టిన తాకట్లు కానీ, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిన దాన్ని, వీటన్నిటిని ఎలా సమర్థించుకొస్తారు? ఎలా నెగ్గుకొస్తారు చంద్రబాబు గారు? దీని గురించి ఏం చెప్తారు మీరు? సార్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగినారు. నేను ఉన్నట్టే చెప్పాలనేది నా ఉద్దేశం కూడా. చెప్పండి. వాస్తవంగా మీరు ఎంతసేపు వైసీపీ వాళ్ళ గురించి చెప్పినారు. సహజంగా నేను ఆంధ్రాలో కామన్ మ్యాన్ కాబట్టి నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నా. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అమరావతి అన్నారని చెప్పి నేను విస్తుపోయేవాడిని. విసుగు వచ్చేసేది. ఏందిరా స్వామి అని అంటే మిగిలిన ప్రాంతాల డెవలప్మెంట్ అర్రకొర్ర తెలివితేటలతో, అవును, పూర్తిగా సబ్జెక్ట్ డెప్త్ లేకుండా నేను చెప్తాను. నాలాంటి సహజంగా ఆర్డినరీ పర్సన్స్ అట్లే అనుకుంటారు. అమరావతి రోజు పేపర్ చూస్తే అమరావతినే, అది ఏంద్రా మ్యాటర్ అని దానిపైన పూర్తిగా డెప్త్ వెళ్ళి చూస్తే మనకు అర్థం అవుతుంది. టీడీపీ వాళ్ళకి కూడా నేను అర్థమయ్యేట్టుగా చెప్తున్నా. వైసీపీ వాళ్ళకే కాదు సమాధానము, టీడీపీ వాళ్ళకి కూడా, ప్రజలందరికీ. ఓకే. ఇంకా ఇవన్నీ వెరీ కామన్ న్యూస్ వెరైటీ. ఓర్వకల్లో ఇప్పటికిప్పుడు 14,000 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతి అనేది వేరే. ఇవన్నీ రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతున్నాయి ప్యారలల్ గా విత్ ఇన్ 7 months లోపే. అయితే కీలకంగా అమరావతి గురించి నేను డిస్కస్ చేస్తాను. చెప్పండి. ఇప్పుడు సార్ డిస్కషన్ కంటే ముందు 1 minute డివేట్ అయ్యి ఒక మాట చెప్తా సార్. చెప్పండి. నాలాంటి వాళ్ళే మళ్ళీ చెప్తున్నా. రోజు మొన్న 69,000 కోట్ల అప్పు అంట, అంతకుముందు 10,000 కోట్ల అప్పు అంటే ఏదో ఒక మార్జిన్ ఫిగర్స్ చూస్తానే ఉన్నాను. చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తున్నాడు అని పెద్ద తెలివైన జర్నలిస్టులు కూడా సార్ ఇదే మాత్రం అప్పులు చేస్తున్నాడు అంటా ఉంటే, ఆల్రెడీ ఆయన 15 లక్షల కోట్ల అప్పు ఉండదు. దాన్ని తీర్చడానికి నెలకు 6,000 కోట్లు నువ్వు మళ్ళీ వడ్డీ రూపంలో ఇస్తున్నావు. నీకున్న ఆదాయం 11,000 కోట్లు, ఇంక నీకు మిగిలేదంతా 5,000 కోట్లు. దీంతో ఆంధ్ర రాష్ట్రం ఏం చేయాలా? ఎటు చూసినా అంధకారమే సార్. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తప్ప మన భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా అంత కీలకంగా ఆలోచన చేసే వ్యక్తి ఒకడు ఉండడు, ఉండబాడు కూడా. అదేందో మీకు చెప్తాను. అమరావతి, ఈ అమరావతికి సంబంధించి
35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, 30,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి అంటారు అమరావతిలో. అవును, మొత్తం 65,000 ఎకరాలు ఉందంటారు. 65,000 ఎకరాలు ఉంది. అదే సార్, 1000 ఎకరాలు అటు ఇటు ఒక మార్జిన్ నెంబర్ లో తేడా రావచ్చు. ఓకే, అర్థమయ్యే విధంగా చెప్తాను నేను. 35,000 ఎకరాలు ప్రజల నుంచి ల్యాండ్ పూలింగ్ కింద తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు. అది కూడా ల్యాండ్ పూలింగ్ అంటే ఎవరికి అర్థమయ్యేది కాదు బయట నుంచి చూసే వాళ్ళకి. 30,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఆల్రెడీ ఉంది. ఓకే, మొత్తం ఎంత? 65,000 ఎకరాలు. దీంట్లో ఏం చేశాడంటే, నేను ఒక పేద రైతును అనుకోండి, అక్కడ ఎవరి దగ్గర అయితే 35,000 ఎకరాలు తీసుకున్నాడు కదా, ఆ పేద రైతు దగ్గర ఒకరు 1 ఎకరా ఉండేవాళ్ళు ఉన్నారు, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5, 6, 7 ఎకరాలు ఉండేవాళ్ళు ఉన్నారు. 1 ఎకరా రైతు దగ్గర ప్రభుత్వం తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆ రోజున చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు వాళ్ళకి కీలకంగా చెప్పింది ఏంటంటే, 1 ఎకరా అంటే దాదాపు 5,000 గజాలు సార్. దాంట్లో 1000 గజాలు మీది అంటే దాదాపు 20%. ఎవరి దగ్గర అయితే డెవలప్మెంట్ కోసం తీసుకున్నాడో 1000 గజాలు ఎవరైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర పెట్టుకునేట్టుగా. ఓకే, నెంబరింగ్ అంతా చెప్తాను సార్, నాకు అది ఒక ఆనందంగా ఉన్నది కాబట్టి ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నా. ఓకే, వీళ్ళు అంటే మిగిలిన 4,000 గజాలు వదులుకొని ప్రభుత్వంకి ఇవ్వడం అనేది అసలు ఎట్ట నమ్మినారో కూడా అది ఆశ్చర్యపోయే విషయం. చంద్రబాబు గారు లేకపోతే అసలు అటువంటి లేదు సార్. అది ప్రపంచంలోనే మొట్టమొదటి అత్యుత్తమమైన డీల్ ఇది. అది 35,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి పూల్ చేయడం అనేది ప్రపంచంలో ఇప్పటి వరకు ఫస్ట్ టైం సార్. అది 4,000 గజాలు. అది అంధకారంలో ఉన్న రాష్ట్రంలో ఏది అప్పుడప్పుడే మనం ఏర్పడిన రాష్ట్రం అది. దాంట్లో మీకు రాజధాని ఏర్పాటు చేస్తాను ఎన్ని చెప్పినాడు కదా. 4,000 గజాలు వదులుకోవడం అంటే సెల్యూట్ టు హిస్ విజన్ సార్, నిజంగా చంద్రబాబు నాయుడు విజన్. అండ్ సెల్యూట్ టు ద అమరావతి రైతులు సార్, నిజంగా వాస్తవంగా 4,000 గజాలు వదులుకొని పాదాభివందనం చేయాలి వాస్తవంగా సార్. ఆ రైతులు కూడా పాదాభివందనం చేయాలి. 4,000 గజాలు వదులుకున్నారు, 1000 గజాలు నా దగ్గర ఉన్నది. ఆ 1000 గజాలు విలువ ఎంత అంటే అప్పట్లో 2014 నుంచి 2019 కదా సార్, ఆ రోజున రైతు బిడ్డల పెళ్లిళ్ళ విషయం, చదువుల విషయంలోనూ ఇట్లాంటి దానికి ఉన్న పళంగా భూమి అమ్ముకుంటే 20 లక్షల రూపాయలు డబ్బులు వచ్చేది ఎకరానికి. అప్పట్లో ఎకరానికి. ఓకే, దాంట్లో 4వ వంతు అంటే 1000 గజాలు దాన్ని కన్నా అమ్ముకుంటే ఎంత వస్తుంది సార్? దాదాపు 5 లక్షలు డబ్బులు వస్తాయి. ఇది అప్పటికప్పుడు 1000 గజాలు అమ్ముకుంటే. కానీ ఆయన నమ్మి ఎకరా ఆయన చేతులు అప్పచెప్పినాడు, 1000 గజాలే తీసుకున్నారు. 40,000 రూపాయలు ఒక గజం విలువ. 40,000 రూపాయలు ఎకరం అమ్ముకుంటే 20 లక్షలు వచ్చేది. ఈ ఎకరా వాల్యూ పెరిగింది చూడండి. ఈ ఎకరా అమ్మినప్పుడు 4 కోట్ల రూపాయలు ఈ యొక్క రైతుకు వచ్చేది. 1000 గజాలు 1000 గజాలకి. ఈ 1000 గజాలకి 20 లక్షలు అమ్ముకోవాల్సిన రైతుకి 4 కోట్లు అందినట్టు అయిపోయింది. అంటే రైతు ఎంత ఆనందపడినట్టే కదా వాస్తవంగా. వాళ్ళు 20 సెంట్లు 30 సెంట్లు 50 సెంట్లు కూడా ఇచ్చిన రైతులు అందులో. వాళ్ళు అప్పుడు ఎవరు తొందరపడి అమ్ముకోలే ఆయన విజన్ పైన నమ్మకంతో. కానీ ఒక రాక్షసుడు, ఒక కీచకుడు, ఒక అరాచకవాది ప్రభుత్వాన్ని వెళ్ళినాడు. ఆ సమయంలో మనం ఇందాక గజం వాల్యూ 40,000 రూపాయలు చెప్పుకున్నాం కదా, ఉన్న పళ్ళంగా వచ్చి అది షేర్ మార్కెట్ కంటే వేగంగా పడిపోయి 18,000, 17,000, 15,000 పడిపోయింది. ఇంకా ఆయన టర్మ్ అయిపోయే టైంకి 15,000 పడిపోయింది. ఎప్పుడైతే ఈయన అధికారంలోకి వచ్చాడో 30,000 ఆ రేంజ్ కాదు సార్, 60,000 టచ్ అయిపోయినది ఈ రోజు. ఇప్పుడు ఈ 6 నెలల్లో, ఈ 6 నెలల్లో మీరేమో వార్తల్లో ఆడప్పులు చేశాడు, ఏడప్పులు చేశాడు అంటా ఉంటే ఎంత లిమిటెడ్ సార్ ప్రతిదీ క్యాలిక్యులేషన్ లో. నేను చెప్తున్నా కదా, మొన్న 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు కోసం అర్జీ పెట్టుకున్నారు. వరల్డ్ బ్యాంకు ఇస్తామని ముందుకు వచ్చింది. ఈ లోపు వీళ్ళు ఏం చేశారంటే, ఒక ఎవరు ఆకాశరామన్ ఉత్తరాలు రాస్తున్నారు వాళ్ళకి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళకి. ఇక్కడ పెద్ద స్కాములు జరిగిపోతున్నాయి, రైతులు ఆనందంగా లేరు, ఇంకా రకరకాల కారణాలు. వాళ్ళు ఒక టీం వేసి, ఇంటర్నల్ టీం వేసి చెక్ చేసి, ఎవరైనా మీకు దండము ఆల్రెడీ 2014 నుంచి 2019 వరకు మీరు ఆల్రెడీ ఈ పని చేశారు. ఆ రోజు నుండి సార్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 3,500 కోట్లకు అర్జీ పెట్టుకునింది. దాన్ని కూడా చెడగొట్టాలని ట్రై చేశారు. ఆ రోజుకి ఏం పీకలేకపోయినారు, ఈ రోజుకి ఏం పీకలేకపోయినారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటి అనుకున్నారు, అది ఆగేది ఉండదు. మహా అంటే సార్ ఇప్పుడు 65,000 కోట్లు, ఇంకొక 10,000 కోట్లు, 3,000 కోట్లు అప్పు అంతా జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తూనే ఉంటాం. వరల్డ్ బ్యాంక్ కూడా ఇప్పుడు ఒక కమిటీని వేసింది. అదే ఇంత అమౌంట్ రిలీజ్ చేసినాక దానికి సంబంధించిన పనులు పూర్తయినాక మిగతా అమౌంట్ రిలీజ్ చేస్తానని చెప్పింది. అవును, ఇంకా వైసీపీ వాళ్ళకి చెంపపెట్టు. మీరు ఇంకా ఎన్ని ఉత్తరాలు రాసినది ఏం అవ్వదు, ఏం తేడా రాదు. మొత్తం సార్ చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లు అప్పు చేస్తారా? అంతే కదా. మనకు ఆల్రెడీ అప్పు ఉండేది 15 లక్షల కోట్లు మన రాష్ట్రం నెత్తిన జగన్మోహన్ రెడ్డి చేసి వెళ్ళింది. ఇప్పుడు ఇంకొక 1,00,000 కోట్ల అప్పు వీళ్ళు కన్నా ప్రెషర్ పెట్టుకుంటా ఉంటే మహా అంటే ఇంకొక 20,000 కోట్లు అప్పు చేసి ఆశ్చర్యం లేదు, తప్పు కూడా లేదు. వాస్తవంగా తప్పు కూడా లేదు. నన్ను అడిగితే ఇంకొక 2 లక్షల కోట్లు కన్నా అప్పు పెట్టగలిగితే మన రాజధాని వాల్యూ వేరే విధంగా వెళ్తుంది. కానీ 1,00,000 కోట్లు అప్పే అనుకోండి, 15 లక్షల కోట్లు అప్పు ఆల్రెడీ ఉంది, ఇంకొక 1,00,000 కోట్లు అదనంగా అవుతుంది. 16 లక్షల కోట్లు మన రాష్ట్రం నెత్తిన ఉండే అప్పు. ఇది పక్కన పెట్టేస్తే 35,000 ఎకరాలు
రైతులకి దానికి సంబంధించిన భూమి పక్కన పెట్టేదాం సార్. వాళ్ళు ఆనందంగా ఉన్నారు. ఎకరం 4 కోట్లు అమ్ముకుంటారో ఇంకా వెయిట్ చేసి ఎంతకు అమ్ముకుంటారో అది వాళ్ళ ఇష్టం. దాన్ని మనకు సబ్జెక్ట్ లో లేదు. రైతులు ఆల్రెడీ హ్యాపీ. ఇంకా చూసినట్లయితే ప్రభుత్వం చేతల్లో ఎంత భూమి ఉంది? 30,000 ఎకరాలు ఉంది. అంటే 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, ప్రభుత్వం 65,000 ఎకరాలు. 65,000 ఎకరాలు. 65,000 ఎకరాల్లో రైతులకు ఇచ్చిన వాటా 7,000 ఎకరాలు రైతులకు ఇచ్చేసారు. 20%. అవును, అంటే రైతులకి 35,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ కింద 7,000 ఎకరాలతో కాంపెన్సేట్ అయిపోయింది. ఇంకా అక్కడ ఎంత మిగిలి ఉన్నది? 28,000 ఎకరాలు ఉన్నది అక్షరాల రైతుల దగ్గర ప్రభుత్వం వశం చేసుకుంది. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర 30,000 ఎకరాలు, మొత్తం 58,000 ఎకరాలు. ఇప్పుడు అక్షరాల ఈ రోడ్లు మీరు నాకు చెప్పారు కదా, రోడ్లు, పార్కులు, ఆ డ్రైనేజ్ సిస్టమ్స్, ఇవన్నీ పవర్ సప్లై కోసం వేసేటి ఏది కొన్ని మినీ పార్క్స్ అంట, ఇవన్నీ చాలా రకాలు ఉన్నాయి. ఆయన అభివృద్ధి గురించి దాంట్లో డెప్త్ చూస్తే ఇంకా పిహెచ్డీలు చేయాలి. రాజధానిలో 927 పార్కులు ఉంటున్నాయంట, మొత్తం 927 పార్కులు సార్. గ్రీనరీ కోసం 58,000 ఎకరాలు కదా సార్. దాంట్లో అక్షరాల మీరు చెప్పిన 980 పార్కులు కావచ్చు, ఈ రోడ్లు కావచ్చు, ఈ యొక్క కరెంట్ సప్లై విషయాలు కావచ్చు, ఇంక టెక్నికల్కి వెళ్తే చాలా ఉంటాయి. ఈ 18,000 ఎకరాలు వీటికి సంబంధించి వెళ్తున్నాయి క్లియర్ గా. దేనికి మీకు రోడ్లకి ఈ రోజుకి అమ్మకు దొప్పి తినాలనుకుంటే 18,000 ఎకరాలు కూడా మిగిలినట్టే సార్. అది కల్లబొల్లి మాటలు చెప్పి ఇంత ల్యాండ్ ఉండదు, అమరావతి డెవలప్ అయిపోతుందని వీళ్ళే కానీ గోబెల్స్ ప్రచారం చేస్తే 18,000 ఎకరాలతోనే మన రాష్ట్రం ఉండే నెత్తున్న అప్పు ఈ రోజు క్లియర్ చేసేయచ్చు. అవును, అంత కల్లబొల్లి మాటలు చెప్తే. అవును, కానీ మనం చేసే పనిలో ఒక డెడికేషన్ ఉండాలా. అమరావతి అంటే ఆయన నిజంగా అదొక దైవ కార్యం మాదిరి స్వీకరించాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. 18,000 ఎకరాలు దానికి వెళ్ళిపోయింది. రోడ్లు ఇదంతా బేసిక్ నీడ్ గా సార్ ఇది రాజధానికి. ఇంకెంత ఉంటుంది? దాదాపు ఇంకా 40,000 ఎకరాలు ఉంది. ఈ 40,000 ఎకరాలలో క్లియర్ కట్ గా అసెంబ్లీ భవనాలు కావచ్చు, సో ఇటువంటి వాటికి క్లియర్ కట్ గా 17,000 ఎకరాలు రాజధానికి సంబంధించి డెవలప్మెంట్ కు క్లియర్ గా వాడుతున్నారు. ఇంకా మన చేతలో ఎంత ఉంది అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతలో ప్రభుత్వ భూమి 23,000 ఎకరాల భూమి ఉన్నది. క్లియర్ కట్ గా మన రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఏ రోజు అమ్ముకోవాలంటే ఆ రోజు అమ్ముకోవచ్చు. వీళ్ళ చేతల్లో అది ఉంది. ఈ రోజుకి మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక గజం విలువ 60,000 రూపాయలు సార్. ఈ రోజుకి గజం విలువ రాజధాని పనులు మొదలవకముందే ఆయన చేసేది చేస్తా ఉన్నాడు. కానీ మీరు చెప్పినట్టు ఏమి జరగలే కదా. కానీ ఈ రోజు నువ్వు కొనాలంటే పోయి చూసుకో, గజం విలువ 60,000 రూపాయలు ఉన్నది నడుస్తుంది. అవును, రాజధాని తయారయ్యేప్పటికి గజం విలువ దాదాపు అది కోసం దాటిపోతుంది. కానీ సార్ వీళ్ళు ప్రెజర్ చేసే తట్టుకోలేక ఈ రోజుకి చంద్రబాబు నాయుడు కన్నా అది అమ్మేస్తే ఈ రోజుకి ఆయనకు వచ్చేది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయంలో చేరిపోతుంది. మొత్తం కనుక పూర్తి అయితే అమ్మితే గజానికి 3 లక్షల పైన వస్తుంది. నాకు అర్థమైంది సార్. పూర్తి కాకముందు ఈ రోజుకి మీ ఆలోచన ఎట్టున్నది అని అడుగుతున్నాం. ఈ రోజుకి 7 లక్షల కోట్లు మన చేతల్లోకి డబ్బులు వస్తాయి. దాన్ని ఎట్ట చేద్దాం? మనం అమ్ముకుందామా? చంద్రబాబు నాయుడు గారి విజనరీ రూట్ లో మనం వెళ్తా ఉన్నామా? ఆయన విజనే కరెక్ట్ కదా. మొత్తం రాజధాని పూర్తి అయితే అసలు దాని విలువ గజం 3 లక్షలు దాటిపోతుంది. అవును, మనం 2014-19లో చూస్తే గజం విలువ 40,000 ఉన్నింది. వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధపాతాలని పడిపోయింది. 14,000, 15,000 ఆ రేంజ్ లో. ఇప్పుడు రాజధాని కన్నా పూర్తి అయితే శరవేగంగా వీళ్ళు చేస్తున్నారు కదా, 10,000 కోట్ల అప్పు, 7,000 కోట్ల అప్పు. ఇది చేసేది వాళ్ళకి అంత ఆలోచన అంటే చేరు కదా. మొత్తం మీద 7 లక్షల కోట్ల అప్పు అవుతుంది, నీకు 16 లక్షల కోట్ల అప్పు. ఈ లోపు నువ్వు వడ్డీలు కూడా వేసుకో, ఇంకో 20,000 కోట్లు 30,000 కోట్లు కూడా అప్పు చేశాడు అనుకో చంద్రబాబు నాయుడు. 20 లక్షల కోట్లకు పెంచుదాం సార్. మన ఊరికి ఆర్డినరీ మాటలుగా జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు, రాజధాని కోసం జరిగిన అప్పులు అన్ని కలిసి 20 లక్షల కోట్లు అప్పు చేసుకుందాం. రాజధాని కోసమే కదా సార్. 1 లక్ష కోట్లు అంటే ఎంతనే. మిగిలిన ఏదో ప్రజలకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు కావచ్చు, రకరకాలుగా రాష్ట్ర డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా కొన్ని కంపెనీస్ వస్తాయి కదా సార్, వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ రూపంలో, ఈ అన్నిటికీ కలిపి రాష్ట్రం పైన పడే భారం 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు వేసుకుందాం. ఓవరాల్ 20 లక్షల కోట్లు మన రాష్ట్రం నెత్తిన అప్పు ఉన్నది. ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది అనుకోండి. అప్పటికి ఈ ఇక్కడున్నే గజం విలువ అక్షరాల 3 లక్షల రూపాయలు జరుగుతుంది, దాటిపోతుంది. ఈ రోజు నుంచి ఇంకా 5 అంతలు ఎక్కువ, 5 అంతల 3 లక్షల రూపాయలు. ఎందుకంటే అమరావతి ప్రపంచంలోనే టాప్ 5 క్యాపిటల్ అద్భుతమైన రాజధానుల్లో ఒకటి అవుతుందంట. ప్రపంచంలోనే టాప్ 5 ప్రపంచంలో ఉన్న దుబాయ్ గానీ, కువైట్ గానీ, జర్మనీ గానీ, లండన్ గానీ, జపాన్ గానీ, ఇలా ప్రపంచంలో టాప్ 5 రాజధానులు క్యాపిటల్స్ తీస్తే అందులో ఒకటి రాజధాని అమరావతి అవుతుందంట. మొత్తం భారతదేశం మొత్తం మన దిక్కే తల సత్తాల. అసలు రియలీ హ్యాపీ ఫర్ దట్. ఇప్పుడు మనం చెప్పినాం కదా 7.5 లక్షల
కోట్లు. ఏది ఈ రోజు ఆ ల్యాండ్ వాల్యూ అమ్మితే దీనికి 5 అంతలు పెరిగినప్పుడు 40 లక్షల కోట్లు డబ్బు మన ఆంధ్ర రాష్ట్రం చేతుల్లో ఉంటుంది. నువ్వు అప్పు మొత్తం 20 లక్షల కోట్లు తీర్చేయచ్చు. రాష్ట్ర మిగులు బడ్జెట్ 20 లక్షల కోట్లు ఉండాలంటే ఆదాయం ఇంకా అప్పులు మన పేద రాష్ట్రం ఇవన్నీ కమ్మిన చీకటంతా చంద్రబాబు నాయుడు గారి విజనరీ వెలుగులతో విరజిమ్మినట్లే సార్. అవును, ఎంత కాస్త ఓపిక ఉండాలా. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతిరోజు దీపావళి ఉన్నట్టే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంత అద్భుతమైన రాజధాని కనుక వస్తే దాంట్లో వచ్చిన సంస్థలు కానీ, దాంట్లో వచ్చిన కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, ఉత్పాదక బేస్డ్ కంపెనీలు కానీ వస్తే ఆ ఉత్పత్తుల నుంచి వచ్చే గవర్నమెంట్కి జిఎస్టీ రూపంలో వచ్చే ఆదాయం అది ఇప్పుడు నడుస్తున్న పథకాలను కానీ, రాష్ట్రాన్ని కానీ అద్భుతంగా డెవలప్ చేసుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షల కోట్ల బడ్జెట్ రూపంలో వస్తుంది. అది అవును, ఇప్పటికే దాదాపు 2,98,000 2,98,098 కోట్లు పెర్ ఇయర్ బడ్జెట్ చేసుకున్నాము. ఆ రోజు నుంచి మనం 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్ల బడ్జెట్. ఆ పథకం రాలేదు, చిన్న చిన్న టెక్నికాలిటీస్ వాడి పెద్ద చేసి చూపిస్తున్నారు సార్. ఇంకా అదంతా వేరే సబ్జెక్ట్. వాళ్ళు చేసిన అరాచకాలు, మేము మద్యం షాపులన్నీ బంద్ చేస్తామని చెప్పి ఇవన్నీ డీవియేషన్ సబ్జెక్టు. మడం తిప్పం అనేవాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి 5 ఏళ్ళు ఎట్టొకట పాలించారు. ఈ 3-4 ఏళ్ళు వెయిట్ చేయండి. 2,94,000 కోట్ల మన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్. దాంట్లో అంశాల వారీగా ఇది సంక్షేమానికి ఇంత వాడినాము, డెవలప్మెంట్కి ఇంత వాడినాము, స్కూల్స్ డెవలప్మెంట్కి, రోడ్లకి, విభాగాల వారీగా వాడినాం, రైల్వే లైన్లకి. ఇట్లా 5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు దీపావళి సార్. చంద్రబాబు నాయుడు గారు మన విజన్ 2047 రిలీజ్ చేశారు. అందులో 2047 వచ్చేప్పటికి, అంటే మన స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్ళు అయ్యేటప్పటికి, అంటే ఇంకా 22 ఏళ్ళు ఉంది. 22 ఏళ్లలో ఏపీ రాష్ట్ర బడ్జెట్ 40 లక్షల కోట్లు ఉంటదంట. అబ్బా, 40 లక్షల కోట్లు ఉంటదంట ఏపీ స్టేట్ బడ్జెట్. అంటే రాష్ట్రం ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. ఆయన విజన్ అది హైలైట్ సార్. ఇంటింటికి సార్ వీళ్ళు చెప్పినట్టు డబ్బులు పనిచేసుకోవచ్చు. వాస్తవమే కదా సార్. మీరు ఈలోపు అసలు మీకు ఇంకొకటి ఉంది. ఇప్పుడు పేదవాళ్ళు కూడా డబ్బు గురించి ఇబ్బందులు పడే సమస్య కానీ, పథకాల గురించి ఎదురు చూసే పని ఉండదు. ఒకసారి నేను రాజధాని అమరావతి మీదుగా నేను తిరుపతి వెళ్ళాం. ఒకసారి వెళ్తా రోడ్డు మీద ఇడ్లీ బండి ఒకటి ఉంటే అక్కడ ఆగాం. రోడ్ల మీద ఆ గుంటూరు దగ్గరలో కారాలు చట్నీలు చాలా బాగుంటాయి అంటారు, తిందామని చెప్పి ఆగాం. అయితే ఆ అమ్మాయిని మెల్లిగా నేను కదిపాను. ఇడ్లీ తిన్నాను, చాలా బాగుంది. ఏమా ఎంత అవుతుంది వ్యాపారం అన్నాను. ఏం వ్యాపారం అండి? దిక్కుమాలిన వ్యాపారం. అప్పుడు చంద్రబాబు గారు ఉండగా రాజధాని పనులు జరిగేటప్పుడు ఎంత బిజినెస్ చేసేవాళ్ళం అండి, పిల్లల్ని ఎంత బాగా చదివించుకునేదాన్ని. ఇప్పుడు అంతా అప్పుల పాలైపోయాను. నేనే జగన్మోహన్ రెడ్డికి దగ్గరుండి 250 ఓట్లు వేయించాను. ఏది 2019లో 250 ఓట్లు నేనే వేయించాను. ఒక దళిత క్రిస్టియన్ మహిళ, ఆవిడ ఇడ్లీ బండి నడుపుకుంటుంది. అదే 250 ఓట్లు వేయించి దరిద్రుని తెచ్చి పెట్టుకున్నాము. ఇప్పుడు అమరావతి అంతా ఆపేశాడు, పనులన్నీ ఆగిపోయినాయి, మాకు తినటానికి గతి లేకుండా అయిపోయింది అని చెప్తూనే ఇంకో మాట చెప్పారు. మా మరిదికి ఆయన తమ్ముడు అమరావతిలోనే సిమెంటును ఐరన్ అమ్ముకునే షాప్ పెట్టుకున్నాడంట. ఆ షాపు ఎక్కడో బ్యాంక్ లోన్లు అప్పులు తెచ్చి పెట్టుకున్నాడంట. మొత్తం కుప్పకూలిపోయింది. వ్యాపారం అంతా సర్వనాశనం అయిపోయింది. అప్పులన్నీ తాతల నాటి నుంచి వచ్చిన ఆస్తులు అన్ని అమ్మేసుకుని అప్పులు తెచ్చుకొని కూలి పనులు చేసుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోయాడంట. అంతెందుకు జరిగింది సార్? ఆ రోజు ఆయన మాట చెప్పినాడు కదా, అమరావతి నుంచి రాజధాని ఎక్కడికి పోదు అని. టైం పాస్ చేసేసాడు 3 రాజధానులు. నెక్స్ట్ 2024 ఎలక్షన్లకు వచ్చేటప్పటికి దరిద్రుడికి మేము ఓట్లు వేయమండి, మేము చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటామండి అని అమ్మాయి చెప్పింది. ఆ రోజు పక్కా హార్డ్ కోర్ ఫ్యాన్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబం. అమ్మాయి అప్పుడే నేను అనుకున్నా 2019లో జరిగిన సంఘటన ఇది. 2024లో చంద్రబాబు ఖచ్చితంగా వస్తాడని నేను ఆ రోజే ఊహించాను. నేను మీతో మాట్లాడినప్పుడు సార్ అమరావతి అనేది ఎమోషన్ అనేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మీతో నేను మాట్లాడే మాటల్లో కేవలం టెక్నికల్ గా ఆదాయాలు ఇవన్నీ ఇట్లా అనుకున్నాను సార్. రియల్ గా చంద్రబాబు నాయుడు గారి విజనరీ చూసి ఈ డేటా ఇదంతా చూసినాక అమరావతి అనేది నాకు ఒక ఎమోషన్ అయింది సార్. రియల్లీ సాటిస్ఫైడ్ ఫర్ దట్ సార్. ప్రతి ఒక్కరు వైసీపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, టీడీపీ వాళ్ళు కావచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ దయచేసి మీ మైండ్లో పెట్టుకొని కాస్త ఓపిక పడితే ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతిరోజు దీపావళి ఉంటుందని నేనైతే నమ్ముతున్నాను సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక 5 ఎకరాలు స్థలం కొనుక్కున్నారంట అమరావతిలో. అవును సార్, ఇది IAS IPS క్వార్టర్స్ దగ్గర, అమరావతిలో కాదు అమరావతికి దగ్గరలో. ఓకే, ఏది ఇల్లు కట్టుకుంటారా? ఇల్లు కట్టుకుంటారు సార్. రాష్ట్రంలో మన బాబు గారు బ్రతుకున్నంత వరకు బాబు గారే సీఎం. ఓకే, పసుపు జెండాకు తిరుగే లేదు. ఒక విధంగా చూసినట్లయితే రాజధాని నాశనం చేసేద్దాము, రాష్ట్రాన్ని నాశనం చేసేద్దాం అనుకున్న ఈ జగన్
నాశనం అయిపోతాడు, అసలు వైసీపీ పార్టీ అనేది ఉండదు, తుక్కు అయిపోయినట్లే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ మీ సహకారానికి ధన్యవాదాలు సార్. ఓకే అండి, మంచి విషయాలు చర్చించామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.